నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 4th పద్య భాగం అంటే ఫస్ట్ లెసన్ లో శ్లోకాలు ఉన్నాయి. సెకండ్, థర్డ్, 4th లెసన్ లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. సో ఆ 3 లెసన్స్ ని నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఏంటి మనకి 4th లెసన్ అంటే లాస్ట్ లెసన్ పద్య భాగంలో. సో ఈ లెసన్ లో ఎవరు రాశారు, ఏముంది అనేది చూద్దాం ఇప్పుడు మనము. సో ఇది మనకి లెసన్ ఏమేంటిది, గాన పరీక్ష. సో ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇది, ఫ్రమ్ ది బుక్ ఆఫ్ పూర్ణ పాత్రం. ఎవరు రాశారు, శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి అనే కవి రాశారు, చాలా గొప్ప కవి. సో ఇక్కడ మనకి లెసన్ లో ఏముందో చూద్దాము. ద సేజెస్ నారద అండ్ తుంబురా వర్ ది గ్రేట్ డివైన్ సింగర్స్ ఇన్ ది హెవెన్. సో ఎవరైతే నారదుడు ఇంకా తుంబురా ఉన్నారో వాళ్ళిద్దరంట చాలా గ్రేట్ సింగర్స్ అంట, గొప్ప గాయకులంట. ఎక్కడ, హెవెన్ లో అంటే స్వర్గంలో. వన్స్ అ కంపారిటివ్ డిఫరెన్స్ అక్రాస్ బిట్వీన్ Narada and Tumbro regarding their skills and singing, and day by day it was grown like a big tree. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ వచ్చిందంట, నేను బాగా పాడతా అని చెప్పి. సో ఆ డిఫరెన్స్ అనేది ఎలా అయిందంట, రోజు రోజుకి పెరుగుతూ ఒక పెద్ద చెట్టు అంతా అయిందంట. ఏంటిది ఆ డిఫరెన్స్ ఏదైతుందో అది. When they were meet they blamed each one other, like the one said the difference between them as the elephant and a mosquito, and the other said that it was like a ocean and small canal. Thus they blame each one another, and they waited from a proper place and time to insult the other. సో ఇక్కడ ఏమైందంట, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎలా బ్లేమ్ చేసుకుంటున్నారంట, నేను ఎలిఫెంట్ అయితే నువ్వు మస్కిటోను, నా ముందు అసలు చాలా చిన్న అని చెప్పి. ఇంకొకళ్ళు ఏమన్నారంట, నేను ఓషన్ అయితే నువ్వు చిన్న కెనల్వి అంటే చిన్న వాటర్ దాని ఉంటది కదా, సో అది నువ్వు నాకంటే నేను ఒక పెద్ద ఓషన్ అని చెప్పి ఇట్లా కంపేర్ చేసుకుంటే ఇద్దరు ఫైట్ చేస్తున్నారంట. సో వాళ్ళిద్దరు ఒక ప్రాపర్ ప్లేస్ ఇంకా ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళిద్దరు ఒకళ్ళు ప్రూవ్ చేసుకోనికే. సో ఒక రోజు ఏమైందంట, బోత్ నారద అండ్ తుంబురో ఆర్ గ్రేట్ నాలెడ్జబుల్ అండ్ దే ఆల్వేస్ క్రిటిసైజ్డ్ ఈచ్ వన్ అనదర్ లైక్ ఆర్డినరీ పీపుల్ లాగా ఊకే వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటుండే అంట. లేటర్ వన్ డే బోత్ ఆఫ్ దెమ్ అప్రోచ్ ద క్రియేటర్ బ్రహ్మ. సో వాళ్ళిద్దరు ఒక రోజు ఏం చేసిరంట, ఇప్పుడైతే ఎట్లన్నా ప్రూవ్ చేసుకుందాం నాడు అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినారంట. అండ్ ఆస్క్డ్ హిమ్ దట్ హూ వాస్ గ్రేట్ బిట్వీన్ దెమ్ రిగార్డింగ్ దేర్ మెరిట్ ఇన్ మ్యూజిక్. సో మా ఇద్దరు మ్యూజిక్ బట్టి మేము మా ఇద్దరు ఎవరు గొప్ప అని చెప్పి అడగడానికి బ్రహ్మదేవుని దగ్గరికి అడిగినారంట. దెన్ బ్రహ్మ సెడ్ టు తుంబురో, ఓ తుంబురో, నారద ఇస్ మై సన్. సో తుంబురోకి ఏమన్నాడంట, బ్రహ్మదేవుడు నారదుడు నా కొడుకు అని చెప్పి చెప్పిండంట. If I give judgment in favor to Narada, then you and your side people may think that I am partial. So you both go to Vaikuntha and appeal your problem to the god Vishnu and request him the solution for this. సో ఏమైందంట, బ్రహ్మదేవుడు ఏమన్నాడంట, నారదుడు నా కొడుకు, ఇప్పుడు మీ ఇద్దరు నా ముందు పాడినా సరే నేను నారదుడు ఒకవేళ బాగా పాడినని చెప్పి నేను చెప్తే నువ్వేమనుకుంటావు, నేను పార్షియల్ గా మీకు నా కొడుకు ఒక సైడ్ నేను సపోర్ట్ చేసినా నువ్వు అనుకుంటావు. సో బెటర్ మీరు నా ముందు పాడకండి, నేను డెసిజన్ కూడా చెప్పాను. సో మీ ఇద్దరు ఏం చేయండి, వైకుంఠంకి వెళ్ళి విష్ణుదేవుడిని వెళ్ళి అడగండి, విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి పాడండి, అతను మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు మీ ప్రాబ్లం కి అని చెప్పి చెప్పిండంట. ఎవరు, బ్రహ్మదేవుడు. ఎవరికి, నారదుడు ఇంకా తుంబుడు. నెక్స్ట్, having heard the words of Brahma, they went to the abode of Vishnu and asked him the solution for the competitive difference. Then Vishnu said, "Oh Tumbro, Narada is my prominent devotee and you are an important person to me. So I am not the right person to judge the difference between you. Hence you should go to Hanuma, who was performing penance on the Himalayas, and ask him. He will judge you that who is great between you, because Hanuma is a great singer and the devotee of Sri Rama." On hearing it, they went to Himalayas where Hanuma was performing penance, and they told him the cause for their arrival. సో వాళ్ళిద్దరు ఏం చేసినారు, బ్రహ్మదేవుడు అలా చెప్పంగానే సో ఇద్దరు కలిసి ఏం చేసినారంట, సరే అని చెప్పి వైకుంఠానికి విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళిండ్రంట. వెళ్ళి ఇద్దరు అంటున్నారంట, విష్ణుదేవుడా మేమిద్దరం కలిసి పాడతాము, సో మేమిద్దరం పాడినప్పుడు ఎవరు మంచిగా పాడినరు అని చెప్పి మీరు చెప్పాలి అని చెప్పి చెప్తారంట. సో అప్పుడు విష్ణుదేవుడు ఏమంటాడంట అంటే, ఇప్పుడు మీ ఇద్దరు పాడతారు ఓకే, నారదుడు నాకు ఊకే నారాయణ నారాయణ అని చెప్పి నా స్వరం చేస్తాడు, నా పెద్ద భక్తుడు. సో ఇప్పుడు నేను చెప్పిన అనుకో, నారదుడు పేరు చెప్తే పార్షియాలిటీ అవుతుంది, ఇంకా తుంబురో పేరు చెప్తే నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి నారదుడు ఫీల్ అవుతాడు. సో మీ ఇద్దరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మీ ఇద్దరు ఏం చేయండి అంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి. హనుమంతుడు హిమాలయాలో ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉంటాడు, అతని దగ్గరికి రండి. ఎందుకంటే మీ ఇద్దరు సింగింగ్ కోసం ఫైట్ చేస్తారు కాబట్టి ఒక సింగింగ్ ఉన్న పర్సన్ నే వెళ్ళి జడ్జ్మెంట్ కోసం అడగాలి. సో హనుమంతుడు ఒక గ్రేట్ సింగర్ కాబట్టి మీరు హనుమంతుని అడిగితే అతను కరెక్ట్ గా చెప్తాడు, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అని చెప్తారు. సో నెక్స్ట్ ఏమైందంటే, హ్యావింగ్ హర్డ్ దేర్ వర్డ్స్ హనుమా ఆఫర్డ్ దెమ్ 2 rock seats and said, "O sages, please be seated on those rock seats till I complete Neerajanam to Lord Rama." Then Narada and Tumbro were following the request of Hanuman. They sat on the rocks. Later Hanuman began the sing of hymn
hymns of praise Lord Ramaha. At that moment, the rock seats which Narada and Tumbro sitting melted by the wonderful singing of Hanuma, and they both caught in the melted rocks mud up to their waist, and the rocks became hard. సో ఏమైందంట, వెళ్ళంగానే హనుమంతుడు, అప్పుడు హనుమంతుడు ఏం చేస్తుండంట, తపస్సు చేస్తున్నాడంట. సో హనుమంతుడు తపస్సు చేస్తుండగా వీళ్ళిద్దరు వెళ్ళంగానే అప్పుడు హనుమంతుడికి అపీల్ చేసుకున్నారు. ఏమని అన్నారు, మేమిద్దరము ఎవరు మంచిగా సింగ్ చేస్తారని నీ దగ్గర అడగనీకి వచ్చినాము. సో ఇప్పుడు నువ్వు చెప్పాలి మా ఇద్దరు ఎవరు మంచి సింగర్ అని చెప్పి హనుమంతుడికి అనగానే హనుమంతుడు ఏమంటాడంట, ఇగో మేము ఇక్కడ 2 రాక్స్ అరేంజ్ చేస్తున్నాను, అంటే 2 రాళ్ళని అరేంజ్ చేస్తున్నాను గ్రనైట్వి, మీరు దాని మీద కూర్చోండి, నేను నా రాముడికి నీరాజనం అంటే పూజ అనేది కంప్లీట్ చేసుకొని వస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి రాముడి కోసం ఒక పాట పాడుతున్నట్టు హనుమంతుడు. పాడంగానే ఏమైందంటే, ఎవరైతే నారదుడు ఇంకా తుంబురావు ఇద్దరు కింద రాళ్ళు ఏవైతున్నాయో ఆ హనుమంతుడు పాటకి ఆ రాళ్ళు అనేటివి కరిగిపోయి వాళ్ళు కింద పడ్డారంట కూర్చున్న దగ్గర. కింద పడంగానే ఏమైందంట, ఏదైతే ఆ రాళ్ళు కరిగిపోయినాయి ఉంటాయో అవి ఏమైనాయంట, వాళ్ళు అట్లా కింద పడంగానే వాళ్ళ నడుము వరకు, అంటే నడుము వరకు ఏమైంది, ఆ రాళ్ళు అనేటివి గట్టిగా అయిపోయినాయంట, స్ట్రాంగ్ గా వాళ్ళకి కదలనికి రావట్లే, ఇంకా నిల్చిన చోట రాయిలాగా వాళ్ళ హాఫ్ బాడీ అనేది రాయిలాగా మారిపోయినట్టు అయిందంట. తర్వాత ఏమైందంట, Narada Tumbro didn't notice their situation when they immersed in the mud as they're listening wonderful melodious singing of Hanuma. Later the both sages tried to come out of the rocks, but they could not came out. Then they requested Hanuma that to bring them out, but he said, "O sages, you came here to know who is greater singer between you. So it was a proper place and time to prove yourself. Hence come out of the rocks by singing skills." ఓకే, ఇప్పుడు ఏమైందంట, రాయిలలో ఇరికిండ్రు కదా వాళ్ళు, అసలు రాయిలలో ఇరికిందని వాళ్ళకి సోయలేదంట, ఎందుకంటే వాళ్ళంతా లీనం అయిపోయారంట హనుమంతుడి పాటలో. సో అంత లీనం అయిపోయిన పాట కంప్లీట్ అయిందంట, ఇంకా అంటే రాముడికి చేసే పూజ కంప్లీట్ అయింది. ఇంకా నారద తుమ్ముడు ఇంకా ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, సడన్ గా ఇట్లా కాలు ఊపుతుంటే వాళ్ళకి గట్టిగా అనిపిస్తున్నాయంట, ఊగుతలేదంట వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, అరే మనం ఏంది ఈ ట్రాప్ లో పడ్డామని చెప్పి హనుమంతుడిని అడుగుతున్నట, ప్లీజ్ మమ్మల్ని క్షమించు తీయు అని చెప్పి. అప్పుడు హనుమంతుడు అన్నాడంట, లేదు మీ ఇద్దరు సింగింగ్ కోసము ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వచ్చిర్రు కదా, సో మీ ఇద్దరు పాట పాడండి, ఇద్దరు పాట పాడినప్పుడు ఎవరు రాయి కరిగితే వాళ్ళే మంచి సింగర్ అన్నట్టు, ఎవరు రాయి కరగకపోతే వాళ్ళు మంచి సింగర్ కాదన్నట్టు, సో మీ స్కిల్స్ మీరే ప్రూవ్ చేసుకోండి అని చెప్పి హనుమంతుడు అలా అన్నాడంట. సో నేను మాత్రం మిమ్మల్ని నార్మల్ గా మార్చను అని చెప్పి హనుమంతుడు అన్నాడంట. నెక్స్ట్, on hearing the words of Hanuma, the both sages begin to sing with their full of ability in different songs and tunes for a long time. సో హనుమంతుడు అట్లా అనగానే ఇద్దరు కలిసి అన్ని ట్యూన్స్ ఏవైతే రాగాలు ఉన్నాయి స్వరాలు ఉన్నాయి అన్నిట్ల పాటలు పాడడం స్టార్ట్ చేసిరంట. even though they could not came out because the rocks did not melt. అయినా సరే వాళ్ళు బయటకు రాలేకపోయారంట, ఎందుకంటే ఆ రాళ్ళు అనేటివి కరగలేవంట వాళ్ళు పాడే పాటకి. బట్ వెన్ నారద వాస్ సింగింగ్ the rocks a little bit become soft, through there is no use as they become hard immediately. At the moment Hanuma took pity on the sages and started to sing with the greatest melodious song. Then the rocks melted by the wonderful singing of Hanuma and they both came out of the rocks. Later they have known their ignorance and became free from the pride and bore to Hanuma, astonished by his wonderful skills in singing. After that they went to the heaven from there with ashamed faces. Finally it is said that a quint-eyed is better than a blind one, just as Narada was better than Tumburaha. సో ఇక్కడ ఏమైంది లాస్ట్ కి, సో ఇద్దరు కలిసి పాటలు పాడుతున్నారు, ఎన్ని స్వరాలలో పాడుతున్నారు, డిఫరెంట్ గా పాడుతున్నారు, బట్ ఏం కరుగుతలేదంట. బట్ నారదుడు పాడినప్పుడు కొంచెం లైట్ గా రాయి అనేది ఇట్లా కరిగిందంట, బట్ లైట్ కరిగితే ఏమైందంటే మళ్ళీ గట్టిగా అయిపోయిందంట. సో అతనంతా కొంచెం కరిగించినా కూడా వేస్ట్ అయిపోయిందంట. బట్ ఏమైందంటే కొంచెం సేపటికి ఇంకా హనుమంతుడికి వాళ్ళని చూసి జాలిపడి ఇంకా మళ్ళీ పాట పాడినంట. హనుమంతుడు పాటిని మళ్ళీ రాళ్ళు కరిగినాయి అంట, వాళ్ళిద్దరు ముక్తులైనారంట. సో వాళ్ళిద్దరికి ఇట్లా ఆ రాయి కరగని ఇంకా వాళ్ళిద్దరు కలిసి హనుమంతుడి ముందు సారీ చెప్పి, ఇప్పుడు మా ఇద్దరికి అర్థమైంది మేమిద్దరం కూడా అంత మంచి సింగర్స్ కాదు, నువ్వే గొప్ప సింగర్వి, మేమిద్దరం ఇలా చేసినందుకు మాకు చాలా సిగ్గుగా ఉందని చెప్పి వాళ్ళు చాలా బాధపడి ఇద్దరు కలిసి స్వర్గానికి తిరిగి వెళ్తున్నారంట. బట్ అలా వెళ్ళేటప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా ఏం ప్రూవ్ అయిందంట, నారదుడు తుంబురావు ఇద్దరు పాడినరు, బట్ నారదుడు పాడినప్పుడు అట్లీస్ట్ లైట్ గా కొంచెం కరిగి మళ్ళీ గట్టిగా అయింది, బట్ తుంబురావు పాడినప్పుడు అసలు ఏం చలనం లేదు రాయిలో. సో ఇప్పుడు ఎవరు బెస్ట్ అన్నట్టు లిటిల్ బిట్ అంటే కొంచెం లైట్ గా బెస్ట్ ఎవరు, నారదుడు అని చెప్పి ప్రూవ్ అయిందంట లాస్ట్ కి. సో ఏమైంది, సో లాస్ట్ కి ఏమైంది, ఎవరు మంచిగా ప్రూవ్ అయిందంట. సో ఏ క్వింట్ ఐడ్ ఈస్ బెటర్ దాన్ అ బ్లైండ్ ఐడ్, అంటే
ఒక క్వింటైడ్ అంటే ఏంటిది, అట్లీస్ట్ డిమ్గా కనబడుతున్న కళ్ళన్నా బెటర్ కదా మరి గుడ్డి కళ్ళ కంటే అని చెప్పి, అట్లీస్ట్ కొంచెం లైట్ గా కరిగినందుకు నారదుడే బెటర్ కదా తుంబురో కంటే. అసలు అతను ఏం కరగలేదు అని చెప్పి నారదుడే లైట్ గా, అంటే వాళ్ళిద్దరిలో మొత్తం కంప్లీట్ బెటర్ కాదు బట్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్పి ప్రూవ్ అయిందంట. సో ఇది మనకి ఈ స్టోరీ. ఇక్కడతో మనకి పద్య భాగంలో ఉన్న 4 స్టోరీస్ అయిపోయినాయి. 3 మార్క్స్ అయిపోయినాయి, 1 మార్క్ అయిపోయింది, సందర్భ వాక్యాలు కూడా అయిపోయినాయి, ప్లస్ ఫస్ట్ లెసన్ ఉన్న శ్లోకాలు విత్ భావాలు అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం గద్య భాగంలో ఉన్న లెసన్స్ చూద్దాము, ఇంకా 3 మార్క్స్ 1 మార్క్స్ సందర్భ వాక్యాలు చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.